యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ జరగబోతోంది. కొంచెం జాగ్రత్తతో ఎగ్జామ్ రాస్తే గనక, జాగ్రత్తగా ఎగ్జామ్ని హ్యాండిల్ చేస్తే ఎవరైనా ఎగ్జామ్ని పాస్ అవ్వచ్చు. దానికి ఒక 5 టిప్స్ చెప్తాను ఇక్కడ. ఒకటి, మనకి నెగిటివ్ మార్కింగ్ వల్ల ఎక్కువగా ప్రిలిమ్స్ ఫెయిల్ అవుతుంటాం. సీసాట్ కానీ లేకపోతే జిఎస్ కానీ ఏదైనా సరే కంటిన్యూస్గా మోడల్ పేపర్స్ చేసి ఎక్కడ మనం నెగిటివ్ మార్కింగ్లో పోతుంది, మన ఎక్యురసీ రేట్ ఎంత, అంటే ఎంత కరెక్ట్ పెట్టగలుగుతున్నాం, చాయిసెస్లో మనం కరెక్ట్గా థింక్ చేయగలుగుతున్నాం, మన గెస్ వర్కౌట్ అవుతుందా, ముందే చేసేసేయండి. ఎగ్జామ్ హాల్ వెళ్ళాక కాదు, ముందే చేసేయండి. ఇది ఫస్ట్ థింగ్. సో మనకు గనక 50-50 వరకు మనం ఎలిమినేట్ చేసుకుంటూ ఎక్యురసీ రేట్ ఎక్కువ ఉంటే కొంచెం ఛాన్స్ తీసుకోవచ్చు. అసలు ఎలిమినేషన్ ప్రాసెస్లో మనం చాలాసార్లు ఇబ్బంది పడుతుంటే మాత్రం ఒకసారి ఆలోచించండి. ఫస్ట్ థింగ్, నెగిటివ్ మార్కింగ్ ఎక్కువ పోకుండా జాగ్రత్త తీసుకోండి. వచ్చిన క్వశ్చన్స్ బాగా హ్యాండిల్ చేసుకున్నా కొన్నిసార్లు ప్రిలిమ్స్ పాస్ అవ్వచ్చు. 50-50 వరకు వెళ్ళినా ప్రిలిమ్స్ పాస్ అవ్వచ్చు. అసలు ఏ ఆప్షన్ తెలియకుండా వైల్డ్ గెస్ అనేది చాలాసార్లు నెగిటివ్ మార్కింగ్ వెళ్ళే అవకాశం ఉంది. సో ఇట్లాంటి గెస్ చేసేటప్పుడు మీకు ఎక్యురసీ రేట్ ఎంత ఉందో ఒక్కసారి చూసుకోండి. ఇది ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్. రెండోది, ప్రిలిమ్స్ ఎక్కువగా పోవడానికి కారణం టైం మేనేజ్మెంట్, ముఖ్యంగా సీసాట్. చాలా మంది సీసాట్ నెగ్లెక్ట్ చేసి వెళ్తారు. ఈవెన్ బీటెక్ స్టూడెంట్స్ అయినా, ఈవెన్ ఐఐటిఎన్స్ అయినా సీసాట్ నెగ్లెక్ట్ చేస్తారు. సీసాట్ నెగ్లెక్ట్ చేయకండి. ఇప్పటి నుంచి ప్రతిరోజు కనీసం 50 క్వశ్చన్లు ప్రిలిమ్స్ ఎగ్జామ్ దాకా సీసాట్ ప్రాక్టీస్ చేయండి. సీసాట్లో టైం సరిపోవట్లేదు, చాలా మందికి ఇదే పెద్ద కంప్లైంట్ అనమాట. ఇది సెకండ్ థింగ్. ఫస్ట్ థింగ్ ఎక్యురసీ రేట్, సెకండ్ ఈజ్ టైం మేనేజ్మెంట్, థర్డ్ ఇంపార్టెంట్ థింగ్. ఇక నుంచి కొత్తగా ఏం చదవకండి, చదివిన దాన్ని రివిజన్ చేయండి. స్టాటిక్ సిలబస్ మొత్తం చదివిన దాన్ని రివిజన్ చేయండి. చాలా ఇంపార్టెంట్. చదవటం కన్నా రివిజన్ చేయడం చాలా ఇంపార్టెంట్. రివిజన్ ఉంటేనే మన మైండ్లో ఇంప్రింట్ అవుతుంది థింగ్స్. చదివిన దాన్ని మాత్రమే రివిజన్ చేసుకుంటూ ఉండండి, టైం టేబుల్ పెట్టుకుని. ఫోర్త్ ఇంపార్టెంట్ టిప్, లాస్ట్ 1 year కరెంట్ అఫైర్స్, అంటే April 1 కరెంట్ అఫైర్స్ మొత్తం కూలంకుషంగా చదవండి. కరెంట్ అఫైర్స్ స్టాటిక్ వెళ్ళండి. ఉదాహరణకి యాంటీ డిఫెక్షన్ లా, దానికి సంబంధించిన డీటెయిల్స్, గవర్నర్ ఇష్యూ దానికి సంబంధించిన డీటెయిల్స్, ఆర్టికల్స్, అలానే సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇస్రోకి సంబంధించిన డీటెయిల్స్, పూర్తి స్థాయి ఇస్రో గురించి, నాసా గురించి. సో ఇట్లాంటివన్నీ కొత్త కొత్త మిషన్స్, వీనస్ మిషన్స్, మార్స్ మిషన్స్, ఇలా కొత్త మిషన్స్, నాసా వాళ్ళవి, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ వాళ్ళవి, ఇట్లాంటివన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. మీకు అర్థమవుతూ ఉంటుంది ఇయర్ బాగా న్యూస్లో ఉంది ఇది అంశం. అలానే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పిఐబి రిలీజెస్, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో రిలీజెస్, ఇవన్నీ కూడా బాగా దృష్టి పెట్టండి. అండ్ లాస్ట్ టిప్, 5th టిప్, ఇది చాలా ఇంపార్టెంట్. ఈ 5th టిప్ ఏంటంటే, మీరు ఎగ్జామ్ వారం రోజుల ముందు నుంచి సేమ్ ఎగ్జామ్ టైం టేబుల్ మెయింటైన్ చేయండి. అంటే నైట్ ప్రాపర్గా నిద్రపోవటం, ఎగ్జామ్ టైంలో మేల్కొంటాం, ఎగ్జామ్ టైంలోనే మోడల్ ఎగ్జామ్ ప్రాక్టీస్ చేయటం, మార్నింగ్ ఎగ్జామ్, ఆఫ్టర్నూన్ ఎగ్జామ్. యూపీఎస్సీ ఎగ్జామ్ ఏ టైంలో అయితే కండక్ట్ చేస్తో, ఇప్పుడు 9:30 to 11:30 అనుకున్నాం అనుకోండి, ఆ టైంలోనే కూర్చుని మనం ప్రాక్టీస్ చేసేసాలన్నమాట. ఆ ఎగ్జామ్ టైం చూసిన ఆ టైం ప్రకారం ప్రాక్టీస్ చేయాలి. ఇవన్నీ కనుక పాటిస్తే మనకి ఈజీగా సక్సెస్ వచ్చేస్తుంది అనమాట. ఒకటి, నెగిటివ్ మార్కింగ్ పోకుండా ఎక్యురసీ రేట్ చూసుకోవటం. అంతకంటే ఇంపార్టెంట్ ఎగ్జామ్లో టైం మేనేజ్మెంట్, రివిజన్ చాలా చాలా అంటే చాలా ఇంపార్టెంట్. రివిజన్ చెప్పితే కష్టం. కరెంట్ అఫైర్స్ని 1 year కరెంట్ అఫైర్స్ April to April చూసుకోవటం. అన్నిటికన్నా లాస్ట్ ఎగ్జామ్ టైం టేబుల్ ప్రకారం మన డే షెడ్యూల్ ముందు 1 week నుంచి అది సేమ్ షెడ్యూల్ ఫాలో అవటం. ఈ 5 టిప్స్ పాటించి చూడండి, మీకు ప్రిలిమ్స్లో ఆశ వదులుకోవద్దు. కీప్ ఫైటింగ్ టు ద లాస్ట్ మినిట్. ప్రిలిమ్స్లో హై రేట్లో పాస్ అయ్యే అవకాశం ఉంటుంది.